క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలలను పోలియున్నవి. పరమగీతము 4వ అధ్యాయం 5వ వచనం. జీవాహారమై ఉన్న ప్రభువా, నీ స్వరూపమునకు సమరూపము గల వారముగా మార్చబడుటకు నీ నిత్య జీవపు వార్త మాకందించుమని నిత్య జీవాధిపతి అయిన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వచనములో సంఘము కడవరి వరకు నిలబడవలసిన ముఖ్య విషయమున్నది. కుచములు అనగా పసిపిల్లలకు తల్లి వద్ద ఆహారము, పాలు ఉంచబడిన స్థానములు. లూకా 11:27. సంఘమునకు గల సమస్త వర్ణనలు కలిగిన ఈ పుస్తకములో ఈ వచనము లేని ఎడల మానవ జీవితము యొక్క అలంకారములన్నీ ఉండి పోషణాలంకారం లేని స్థితి వలె ఉండును. అన్నీయూ ఉండి ఎందుకు ఆహారం లేనప్పుడు? చంటి పిల్లలకు బట్టలు, ఉయ్యాల తొట్టి మొదలైనవన్నీ ఉండి పాలు లేని ఎడల ఎట్లుండునో అట్లే ఉండును. కనుక ఇది బిడియపడవలసిన వచనం కాదు, ఆనందింపవలసిన విషయమే. పిల్లలకు ఆవు పాలు అక్కరలేదని అనవచ్చును, కానీ తల్లి పాలు అక్కరలేదు అనకూడదు కదా. ఈ విషయమే ఆ వాక్యం నందున్నది. సంఘము స్థాపించిన తరువాత సరి అయిన వాక్య పోషణ లేని ఎడల సంఘ స్థాపన ఎందుకు? అన్నిటికంటే ముఖ్యమైనది వాక్య పోషణ అయ్యున్నది. సంఘమునకు ప్రభువు పోషణకర్త. ఆయన సంఘమునకు అందించు సాధనములుండవలెను. ఇది అనుభవమై ఉన్నది. మరియు సంఘము కూడా తాను జీవము పొందినగలది, నూతనమైన ఆకలి కలిగియుండును. కనుక ప్రతి పర్యాయము అనుభవ బోధ కలిగియుండుట అవసరమయ్యున్నది. సంఘము నూతన యెరూషలేము వెళ్ళిన పిమ్మట అక్కడ నిత్య జీవము అనంత కాలముండుటకై యేసు ప్రభువు అన్నింటిలో అన్ని అయ్యుండును. అప్పుడు గురుతులు, ఛాయలు, పోలికలు, దృష్టాంతములు, ఉపమానములు కాక కేవలము నిజ వస్తువులే, నిజ రూపమే, నిజ స్థలమే నూతన యెరూషలేము మనము కలిగియుందుము. ఇది ఈ గ్రంథములోని గూఢమైన పాఠమయ్యున్నది. ఒక జింక పిల్లలు. పరమగీతము 2:9, 7:3. ఇవి చూపునకు బహు అంగీకారమైనట్లు పిల్లలకు తల్లి వద్ద ఆహారం ఉంచబడిన స్థానములను బహు అంగీకారములై ఉన్నవి. పిల్లలకు పుష్టిని, సౌందర్యమును, ఆనందమును, ఆరోగ్యమును, ఆయుష్కాలమును ఇచ్చున్నవి. అట్లే వాక్యాహారము వలన కలుగును. దేవుని ఏర్పాట్లు ఎప్పుడును అనుభవమునకు పైదృష్టికిని అలంకారముగాను ఆకర్షణీయముగాను ఉండును. శరీరమును సంఘమునకు అనేక అవయవములు కలవు. ప్రతి అవయవము తన పనిని జరిగించును. సంఘ అవయవములైన అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, అద్భుతములు చేయువారు, స్వస్థపరచు కృపావరములు కలవారు, ఉపకారం చేయువారు, ప్రభుత్వం చేయువారు, నానావిధ భాషలు మాట్లాడువారు అను వీరందరూ సంఘమునకు రకరకములైన అవయవములై ఉన్నారు. 1 కొరింథీ 12:27-28. వీరు సంఘ క్షేమాభివృద్ధికై పనిచేయుదురు. ఇందు బోధకులని ఉన్నది. ఈ బోధకులే సంఘం యొక్క ఇరు కుచములైన జింక పిల్లలకు పోల్చబడిన వారు. ఇరు కుచములలో బిడ్డలకు పాలు ఉన్నట్లు బోధకులలో సంఘ వృద్ధి కొరకు దేవుని వాక్యమను పాలు కలవు. 1 పేతురు 2:3. తల్లి ఒక్కతే కాని జింక పిల్లలు 2. అట్లే మానవ సంతతి అంతా ఒక్కటే కాని పాత నిబంధన, క్రొత్త నిబంధన కాల సంతతి 2 రకములు. అట్లే భక్తుల తరగతి ఒక్కటే కాని పాత నిబంధన కాల భక్తులు, క్రొత్త నిబంధన కాల భక్తులు 2 రకములు. దైవ గ్రంథమైన బైబిల్ ఒక్కటే కాని పాత నిబంధన, క్రొత్త నిబంధన అను 2 భాగములు. తామరలో మేపు. 2వ అధ్యాయం 16వ వచనం, 6:3. తామర మేత స్థలము ఇందు తామర పద్మములుండును. తామర అనగా దేవుని సాన్నిధ్యమే. దేవుని అంతరంగంలోని మహిమగల మర్మమైన సంగతులను మేసి అందుకొని తెచ్చిన వారు పాత నిబంధన ప్రవక్తలు. వీరు మేసిన మేత అంతా పాత నిబంధన గ్రంథము. ఈ గ్రంథంలోని సంగతులను దేవుని అంతరంగం నుండి అందుకొని వ్రాసిన మొదటి గ్రంథకర్త మోషే, చివరి గ్రంథకర్త మలాకి. క్రీస్తు ప్రభుని సన్నిధి యందు ఉండి ఆయన అంతరంగంలోని మహిమగల సంగతులను మేసిన వారు
అందుకున్న వారు అపోస్తలులు. వీరు మేసిన మేధ అంతా క్రొత్త నిబంధన గ్రంథము. ఈ గ్రంథంలోని సంగతులను క్రీస్తు ప్రభుని అంతరంగం నుండి అందుకొని వ్రాసిన మొదటి గ్రంథకర్త మత్తయి, చివరి గ్రంథకర్త యోహాను. చివరి గ్రంథకర్త అయిన యోహాను ప్రభువు రొమ్మున ఆనుకుని ప్రభువులోని మహిమగల మర్మమైన సంగతులను చూచి విని ప్రకటన గ్రంథమును వ్రాసెను. ఇదే అంతరంగమైన తామరలోని మేపు. కవలలు అనగా ఒకే తల్లికి ఒకే రూపము, ఒకే బలము, ఒకే స్థితి గల ఇద్దరు పిల్లలు. ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన రెండును కవలలను పోలినవి. పాత నిబంధన ప్లస్ క్రొత్త నిబంధనలోని ఆహారమే వధువు సంఘం కలిగి ఉన్నది. ఒకటి, పిల్లలు శాశ్వతమునందు పాల వల్ల పెరుగునట్లు సంఘమును దేవుడు వాక్యమును పాల వలన పెరుగునట్లు చేసెను. మరియు రెండు పోషణ సాధనములు కలవు. ఒకటి పాత నిబంధన గ్రంథము, రెండు క్రొత్త నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథంలో ఛాయారూపముగా ప్రభువును గూర్చి ఉన్నది. క్రొత్త నిబంధన గ్రంథంలో నిజ రూపం ఉన్నది. క్రీస్తు ప్రభుని రూపము చూపు పాత నిబంధన, క్రొత్త నిబంధన ఈ రెండును కవలలను పోలియున్నవి. మరి రెండు సాధనములు కలవు. బాప్తిస్మము, ప్రభు భోజన సంస్కారము. బాప్తిస్మం వలన విశ్వాసికి రక్షణ, నిరీక్షణ, క్రైస్తవ సంఘ ప్రవేశమును కలుగును. ప్రభువు భోజన సంస్కారం వలన ఆత్మీయ జీవన వృద్ధి కలిగి క్రీస్తు ప్రభుని రూపమునిచ్చును. ఈ రెండును కవలలను పోలియున్నవి. మరి రెండు కలవు. ఒకటి ప్రార్థన, రెండు దైవ సన్నిధిలో కనిపెట్టుట. విశ్వాసి ప్రార్థనలో తన మనవులను చెప్పుకొనును. దైవ సన్నిధిలో కనిపెట్టుట వలన ఆత్మీయ జీవన వృద్ధి, దైవ సహవాసాభివృద్ధి కలిగి ప్రభువు కనబడి మాట్లాడుట అను అనుభవము పొందును. ఇవి రెండును ప్రార్థన, దైవ సన్నిధిలో కనిపెట్టు కవలలను పోలియున్నవి. మరి రెండు కలవు. ఒకటి దైవ గ్రంథమైన బైబిలు, రెండు వ్యాఖ్యానకర్తలు వ్రాసిన గ్రంథములు. దైవ గ్రంథమైన బైబిల్ నందు శరీర ఆత్మీయ జీవితములకు అవసరమైన సర్వ సంపదలు, సమస్త దీవెనలు కలవు. క్రీస్తు ప్రభుని నరరూపమును, దైవరూపమును, క్రీస్తు సంఘ వధువు రూపమును కలవు. ఈ గ్రంథంలోని వాక్య భావములను ప్రభువు వలన అందుకుని వ్రాసిన వ్యాఖ్యాన గ్రంథకర్తల అనుభవ రూపమును చూపు వ్యాఖ్యాన గ్రంథములను అవసరమే గాన ఈ రెండును కవలలను పోలియున్నవి. మరి రెండు కలవు. సంఘమునకు సౌఖ్యమును శ్రమలును ఇవి కవలలు. ఎందుకనినా సంఘమునకు ఒక సౌఖ్య కాలముండి శ్రమ కాలము లేని ఎడల పెరుగుదల ఉండదు. శ్రమలు లేని ఎడల సంఘమునకు సౌందర్య రూపం ఉండదు. పరలోకపు సంపద ఉండదు. పరలోక అంతస్తు ఉండదు. కాని ఈ రెండును అవసరము గనక సౌఖ్యము, శ్రమ కవలలను పోలియున్నవి. సంఘములు ఇప్పుడు విదేశముల వల్ల పోషింపబడుచున్నవి, కాని స్వయముగా పోషణలోనికి రావలయును. ఆది సంఘ స్థాపన కాలమందు విదేశ పోషణ ప్రారంభమైనది. జనసంఖ్య వృద్ధి అయినప్పుడు స్వపోషణ అవసరమయ్యున్నది. బాల్యమందు పాలు, ఎదిగిన పిమ్మట గట్టి పదార్థములను అవసరమైనట్లు బాల్యమందు విదేశ పోషణ, ఎదిగిన పిమ్మట స్వపోషణ అవసరము. విదేశ పోషణ, స్వపోషణ ఈ రెండు కవలలను పోలియున్నవి. సంఘమునకు మొదటి పోషణ సాధనము క్రీస్తు ప్రభువు, రెండవ పోషణ సాధనము బోధకుడు. ఈ ఇరువురు కవలలను పోలియున్నారు. పోషణ అనునది నిత్యము ఉండవలసినది. పిల్లలకు ఎప్పుడు ఏమి పెట్టవలనో అది తల్లికి తెలియను. అట్లే ప్రభువు పూర్వకాల సంఘస్థులకు వారికి అర్థమైనంత మట్టుకు వాక్య గ్రంథంలోని సామాన్యాహారము వారికి అందించెను. ఇప్పటి కాలమునకు అది చాలదు కనుక ప్రభువు వాక్య గ్రంథంలోని మర్మమైన విషయములను తెలియజేయుచున్నారు. అందుకే ఈ వచనములో ప్రభువు సంఘమునకు గల రెండు పోషణ సాధనములతో శ్లాఘించుచున్నారు. పైన చెప్పిన రెండేసి చూడగా ఒకటి లేకుండా రెండవది ఉండుటకు వీలుపడదు గనుక అవన్నీ కవలలను పోలియున్నవి. అన్ని కాలములలోనూ అన్ని మిషనులలోనూ ఉన్న విశ్వాసుల యొక్క అనుభవములు జ్ఞానమునకు వేరువేరుగా ఉండును. కానీ దైవభక్తి ఒక్కటే కనుక భక్తి భాగము మనము అంగీకరింపవలసినది. ప్రియ విశ్వాసి, క్రీస్తు ప్రభువు అందించు వార్త అందుకొని ఆయన స్వరూప సౌందర్యమునకు మారు దీవెన నీకు కలుగునుగాక. ఆమేన్. మహిమగల పెండ్లి కుమారుడవైన ప్రభువా, వధువు సంఘమునకు నీ అంతరంగమందు నీవు దాచి ఉంచిన మర్మమైన నీ వాక్యాహారమునిచ్చి సిద్ధపరచునట్లు మమ్ములను ఆ వధువు అంతస్తుకు సిద్ధపరచమని పెండ్లి కుమారుడైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.